అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా సంతోషం. మరి విజయవాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు మంచి శుభవార్తను తెలియచేయడానికి మేము ఎంతగానో ప్రభులో ఆనందిస్తూ ఉన్నాం. ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనలో దేవుడు విజయవాడ ప్రాంతంలో అద్భుతమైన రీతిలో మరి అనేక మంది ప్రజల్ని తాకుతూ ఉన్నారండి. ఎంతో మంది జీవితాల్లో విడుదల స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంతో మంది బ్రతుకులను మార్చుకుంటూ ఉన్నారు దేవుని వాక్యము ద్వారా. రండి, మీ జీవితాలు కూడా కట్టబడతాయి. మీ బ్రతుకులలో కోల్పోయిన సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని తిరిగి మీరు పొందుకుంటారు. ఆమేన్. చక్కని ఆత్మీయకరమైన మరి దేవుని మాటల ద్వారా మీరు నూతనమైన బలాన్ని పొందుకోబోతున్నారు ఈ ఆరాధన ద్వారా. ఆమేన్. విడిపోయిన, చెదిరిపోయిన, భయంకరమైన పరిస్థితిలో ఉన్న కుటుంబాలు చరిత్రను దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా మరి కడుతూ ఉన్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ నెల ఏప్రిల్ 23వ తారీఖు అనగా 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు మరి కందుకూరి కళ్యాణ మండపం అందు జింకానా గ్రౌండ్స్ విజయవాడలో మరి తైలాభిషేక ఆరాధన జరుగుతుండగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మీ జీవితాలు దేవుడు ఉన్నతంగా ఉంచబోతూ ఉన్నారు. ఆమేన్. మీతో పాటు అనేకులను తీసుకోరండి. దేవుడు మరి చక్కనైన రీతిలో మనల్ని ఆత్మీకంగా నడిపించనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా అండి. దేవుని మాటలు బలమైనవి, దేవుని మాటలు సత్యమైనవి, దేవుని మాటలో అద్భుతమైన రీతిలో మనల్ని చక్కగా నడిపిస్తూ ఉంది, మన బ్రతుకులను మారుస్తుంది. ఆమె మరి ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా మరి దేవుని మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథము 14వ అధ్యాయము 32వ వచనం. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. చూడండి, భక్తిహీనులు ఎవరైతే ఉంటారో ఆపత్కాల సమయంలో ఖచ్చితంగా వారు నశించిపోతారు. కానీ మరి నీతిమంతులైతే వారికి మరణకాలమందు వారికి ఆశ్రయము కలుగుతుంది. ఆమె. చాలా సంతోషకరమైన మాటలు కదండి. చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం, నేను ఇంతగా బ్రతికినా, ఇంత చక్కని జీవితాన్ని జీవిస్తున్నా, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు, మరి నేను ఎంత నీతిగా బ్రతికినా నాకే ఎందుకు ఇంత పరిస్థితి అని అనుకుంటూ ఉన్నారా? నాకే ఎందుకు ఇంత శోధన అని అనుకుంటూ ఉన్నారా? చాలా విధమైన పోరాటాలు ఇంకా నా వల్ల కావట్లేదని మీరు అనుకుంటున్నారు కదా. ఈ ఉదయకాల సమయంలో గొప్ప శుభవార్త. ఎవరైతే అన్యాయముగా వెళ్తూ దేవుడంటే భయము భక్తి లేకుండా మరి చాలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు చెప్తున్న మాటలు కాకుండా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, ఎన్నిసార్లు హెచ్చరించినా దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. వ్యతిరేకమైన తలంపులు. మరి వారి జీవితం అద్భుతంగానే ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉన్నా చాలా వాటిలలో వారి జీవితం చాలా సంతోషకరంగా ఉండొచ్చు. అయితే నీతిగా ఉండి కూడా ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉండొచ్చు. కానీ ఈ రోజున వారితో మీరు టాలీ చేసుకుంటున్నారా? అయ్యో, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, వారి జీవితం ఎందుకు ఇలా ఉంది? కానీ చూడండి, ఆపత్కాల సమయంలో ఆమెన్ మరి అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు భక్తిహీనులు ఎవరైతే ఇదిగో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారే, ఇదిగో భయంకరమైన మరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారే,
అన్ని చేసినా కూడా సంతోషకరంగా జీవితాన్ని లీడ్ చేస్తున్నారు కదా, అలాంటి వారు ఎవరైతే ఉన్నారో మరణకాలమందు అపాయం వచ్చినప్పుడు వారు నశించిపోతూ ఉంటారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి శుభవార్త నీతిమంతులకి. మీ నీతిని మనుషులు చూడకపోవచ్చు, వారు లెక్క చేయకపోవచ్చు, కానీ మీ నీతిని బట్టి, మనము ఉంటున్న విధానాన్ని బట్టి, మన నీతిని బట్టి దేవుడు అద్భుతమైన రీతిలో ఆ సమయంలో మరణకాలమందు మనకు ఆశ్రయముగా నిలుస్తారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన జీవించే దేవుడు కదా. ఆయన బిడ్డలుగా మనము కూడా నీతిగా ఎవరైతే బ్రతుకుతారో వారు కూడా జీవిస్తూనే ఉంటారు, మరణము లేదు. ఆమేన్. సంతోషించండి, ఆనందించండి, గంతులు వేయండి. నీతిమంతులకు మంచి శుభవార్తను దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, పక్కవారిని చూసి నువ్వు బాధపడద్దు, దిగులు పడద్దు. ప్రతి విషయంలో తృప్తిని అనుభవించు. నీ నీతి నిన్ను నడిపిస్తూ ఉంది. ఆమేన్. నీ నీతి నిన్ను ప్రతి ఆపద నుంచి తప్పిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో చక్కనైన రీతిలో దేవుడు మాట్లాడుతుండగా ఈ మాటని బలముగా పట్టుకో. ఈ మాటలు పట్టుకుంటే నీ ఆత్మీయ జీవితంలో చాలా అద్భుతంగా నువ్వు నడిపించబడతావు. ఈ మాటలు పట్టుకుంటే నీకున్న ప్రతి వ్యతిరేకత, విరుద్ధమైన ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు నిలబడే వ్యక్తిగా ఉంటావు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో చక్కనైన రీతిలో, అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నారు కదా. ధైర్యం కలిగి ఉండండి, నీతిగా బ్రతుకుదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో అందరము కలిసి ప్రార్థన పూర్వకంగా ఉందాం. అయ్యా, ప్రతి విషయంలో నేను నీతిగా ఉండాలి, నాకు అలాంటి కృపలోనికి నన్ను నడిపించండి అయ్యా. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభా ఇదిగోండి, నీవే సహాయం చేయండి, ధైర్యం చేత నింపండి. నేను భయపడద్దు, నేను దిగులు పడద్దు, నేను జడియద్దు, ధైర్యముగా నిలబడాలయ్యా అని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకే స్తోత్రం. ఉదయకాల సమయంలో చక్కనైన రీతిలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ మాటల ద్వారా మేము ఎంతగానో ధైర్యాన్ని పొందుకుంటున్నాం. మీ మాటల ద్వారా మేము ఎంతగానో ప్రభా ఆనందిస్తున్నాం. ప్రభా, భక్తిహీనులుగా కాకుండా నీతిమంతులుగా ఉండాలని, అట్టి వారికి ప్రభా ఏ అపాయం వచ్చినా మరణకాలంలో ప్రభా ఇదిగోండి వారికి ఆశ్రయముగా ఉంటామని చక్కనైన రీతిలో మాట్లాడేందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఆయా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకుంటున్నాం. ఆయా ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా ఇదిగోండి నీతిగా ఉండే కృపను దయచేయమని వేడుకున్నాం. ఎంతమంది అయితే ఇప్పటి వరకు కూడా నీతిగా బ్రతుకుతూ నీ మాటకు లోపడుతూ నీ మాట కొరకు బ్రతుకుతూ ఉన్నారో ఇదిగోండి ఎంతమందితో వారి జీవితాలు మీ కొరకు సమర్పించి ఉన్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని ఇంకను మీరు జరిగించండి, గొప్పగా మీరు వాడుకోండి. ప్రతి ఆటంకాలపైన విజయము దయచేయండి. ఇంకా నమ్మకంగా స్థిరముగా నిలబడేట కృప చూపించండి. అలాగనే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్య స్థితిలో ఉన్నారో, ఎంతమంది లేమి స్థితిలో ఒంటరిగా ఏడుస్తూ దుఃఖముతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే దయ చూపించండి, కృప చూపించండి, మంచి మార్గంలో నడిపించండి. అలాగే ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.